hostel room tour video. So itla room ki enter kaangane you will see this board. So prati room ki 2 lights untai, 2 fans untai and 1 Wi-Fi. And Wi-Fi నాకు తెలిసి నార్మల్గా 5 పీపుల్కి సెట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఐ షో యూ ఒక్కొక్కటి. మా రూమ్లో అయితే ఇప్పుడు ఎవ్వరు లేరు. సో రూమ్కి ప్రతి రూమ్కి 4 బెడ్స్ ఉంటాయి. కానీ మా హాస్టల్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. సో కన్స్ట్రక్షన్ అయ్యే రూమ్స్లో ఉన్న బెడ్స్ అన్నీ తీసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేశారనమాట. సో మా రూమ్లో 5 బెడ్స్ ఉన్నాయి ఇప్పుడైతే. సో ప్రతి రూమ్కి మనకి 4 చైర్స్ ఉంటాయి, 4 టేబుల్స్ ఉంటాయి అండ్ 4 హ్యాంగర్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉంటాయి. అండ్ ఆల్సో మాది అటాచ్డ్ వాష్రూమ్. సో మా రూమ్కి ఒక వాష్రూమ్ ఉంటుంది and 1 mirror. Hi, I cannot show it without their permission. And so ivi 2 windows ఉంటాయి ప్రతి రూమ్కి. మోస్ట్లీ ఇట్ సైడ్ ఉండే రూమ్స్కి అయితే. అండ్ ప్రతి విండోకి ఒక నెట్ ఉంటుంది. సో అది మా కాలేజ్, అది సెట్ క్యాంపస్. ఇది ఐటీ క్యాంపస్, ఇది ఆడిటోరియం. ఇది మా రూమ్ నుంచి వ్యూ అనమాట. ఒక చైర్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది. కానీ మాకు మాత్రం స్పెషల్గా, అంటే మేమేం స్పెషల్ కాదు, ఇవే మిలియన్ లాస్ట్కి. సో వీ గాట్ దిస్ టేబుల్, పెద్ద టేబుల్ వచ్చింది. అండ్ బెడ్స్ ఇట్లా ఉంటాయి, మోస్ట్లీ ఇంత పొడవు ఉంటాయి. ఓకే. అండ్ ప్రతి బెడ్ కింద యూ హ్యావ్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది అనమాట. అండ్ ప్రతి ఒక్క రూమ్లో ఇంత పెద్ద కబోర్డ్ ఉంటుంది. సో ఈ కబోర్డ్ ఎట్లా అంటే, ఇది నాది, ఇది మొత్తం. అండ్ దీంట్లో 2 ఆర్గనైజింగ్ షెల్ఫ్స్ ఉంటాయి. ఇదొకటి. ఇవేం వాళ్ళు ఇవ్వలేరు, ఇవన్నీ నావే. అండ్ సో దీంట్లో ఐ షో యూ స్కిన్ కేర్కి, బాడీకి సంబంధించినవి ఉంటాయి. ఆబ్వియస్లీ ఎసెన్షియల్, అదో డియోడ్రెంట్. ఇది ఒక క్రీమ్ అండ్ మెడిసిన్స్, సోప్స్ అట్లా. సో ఇది కెటిల్, ఇవి కప్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు హాస్టల్కి ఫస్ట్ టైం వస్తే డోంట్ ఫర్గెట్ కప్స్ అండ్ బ్రింగ్ ప్లాస్టిక్ కప్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేను ఒక 3 కప్స్ నాకు తెలిసి గ్లాస్ పలగొట్టేసిన, మంచి కప్స్. మా మమ్మీ ఇంకా తిడుతుంది నన్ను. అండ్ ఒక ప్లేట్. సో బాక్స్లో వేరే స్టోరేజ్ సామాన్లు, అంటే స్టోరేజ్ బాక్స్ లాగా ఏం సామాన్లు ఉన్నా కానీ ఎక్కువ అవసరం లేనివి అన్నీ దాంట్లో ఉంటాయి. సో ఇది మీద. అండ్ దీంట్లో అన్నీ తినేవి ఉంటాయి అన్నమాట. ఇప్పటికైతే వెళ్ళిపోతున్నావు కాబట్టి మోస్ట్లీ ఖాళీగానే ఉంది. అండ్ ఓట్స్ది ఒక ప్యాకెట్ ఉందంట అంతే. అండ్ దట్ ఈస్ ఒక బౌల్ అనమాట ఓట్స్ తినడానికి. అండ్ కిందికి వస్తే ఒక అంబ్రెల్లా, అండ్ అది ల్యాప్టాప్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి దాంట్లో. పెన్స్, స్టిక్కీ నోట్స్, ఒక ప్యాడ్ అండ్ ఫైల్, కొన్ని పేపర్స్ అనమాట. ఇటు సైడ్ మొత్తం బుక్సే ఉంటాయి. అండ్ ఇవి అక్కడ ఇందాక మంచం కింద చూపించిన కదా, దాంట్లో ఉండాలి. కానీ బెడ్స్ చేంజ్ చేస్తున్నారు అని చెప్పినా కదా, సో ప్రాబ్లం అవుతుందేమో, మళ్ళీ అక్కడిక్కడ అయిపోతాయి అని చెప్పి అన్ని దీంట్లోనే పెట్టేసిన అనమాట. కొన్ని బట్టలు ఉన్నాయి కదా అని చెప్పి. సో ఇదనమాట నా షెల్ఫ్. ఓకే. హాస్టల్లో మెస్లో వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు ప్లేట్స్ అవన్నీ. కానీ ఒకవేళ నాకు ప్లేట్స్ వద్దు, నాది నేనే తెచ్చుకుంటానంటే యూ కెన్ బ్రింగ్, దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ నాకు వద్దు అంటే ప్రతి తిన్న తర్వాత ప్రతిసారి కడుక్కోవడం అదంతా పని ఎందుకు అని అంటే యూ కెన్ టేక్ ఫ్రమ్ దర్. నేను అది కూడా, ఆ వీడియోస్ కూడా ఇన్సర్ట్ చేస్తాను లాస్ట్కి. అండ్ ఆల్సో స్నాక్స్కి మాత్రం వాళ్ళు ప్లేట్ ప్రొవైడ్ చేయరు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవర్ ఓన్ ప్లేట్స్. ఇందాక నేను చూపించింది ఆ ప్లేట్ అనమాట. అంటే ఇంకొంచెం పెద్దగా ఉన్న పర్లేదు. సో యా, అది ర్యాక్ అనమాట. ఇది బెడ్ కింద ర్యాక్. ప్రతి దానికి ఇట్లా ఉంటాయి అన్నమాట లాక్ వేసుకోవడానికి. సో నేను పేపర్స్ వేసి పెట్టుకుంటా. నార్మల్గా అయితే అట్లే పెడితే మొత్తం దుమ్ము అవుతుంది. సో ఇది ర్యాక్. అనేది బెడ్. నేను ఏం ప్రిఫర్ చేస్తా అంటే డబుల్ కాట్ బెడ్షీట్స్ అనమాట. సింగిల్ కాట్ అయితే లెంత్ వైజ్ సరిపోవు, ఒకటే సైడ్కి వస్తాయి, మొత్తం అంతా చిన్నగా అయిపోతుంది. సో డబుల్ కాట్ బెడ్షీట్స్ ఆర్ బెస్ట్ అనమాట. అండ్ కమింగ్ టు ద టేబుల్. సో టేబుల్ మొత్తం ఇట్లుంటుంది, లేకపోతే అట్లుంటుంది. అది నా ఫ్రెండ్ది, ఇప్పుడు తను లేదు. లేకపోతే ఇట్లా ఉంటుంది అనమాట.
సో మోస్ట్లీ సామాన్లన్నీ లోపలే పెట్టుకునేటట్టు చూసుకోవాలి, బికాజ్ వీ కెనాట్ ట్రస్ట్ ఎవరు ఎట్లా ఉంటారో అని మనకు తెలియదు. సో కానీ ఇవైతే నేను రోజు వాడతా అండ్ మోస్ట్లీ ఎవరు తీసుకోరు కాబట్టి ఇట్లా మీదనే ఉంటాయి ఇవన్నీ. కోమ్స్ అండ్ బాడీ లోషన్స్. సో నీట్గా ఇందులోనే అయిపోతాయి అన్నీ అన్నట్టు ఉంటుంది అనమాట. నాకు వీటితో పాటు నెయిల్ కట్టర్ కూడా ఉంటుంది నా దగ్గర అండ్ కత్తర్ కూడా ఉంటుంది. దీంట్లో అయితే అన్ని పచ్చళ్ళు. ఒకవేళ మీరు హాస్టల్కి వస్తున్నారు అని అంటే పచ్చళ్ళు కంపల్సరీ. అండ్ మా మమ్మీ నాకు మిస్ట్రీ కూడా ఇచ్చింది. అండ్ ఇవి క్రీమ్స్ మొన్న 3 weeks నుంచే వాడుతున్నా అండ్ ఇది ఎప్పటి నుంచో ఉంటుంది నా దగ్గర. స్టిక్కర్ అండ్ హనీ అనమాట. నైట్ నేను హనీ వాటర్ తాగుతా, సో దానికి హనీ అండ్ కాఫీ. ఈ మంత్ మొత్తం ఎగ్జామ్స్ ఉండే కాబట్టి ఒక కాఫీ ఇది మొత్తం ఇప్పుడే అయిపోయింది, ఒక మంత్లో అయిపోయింది. నాకు తెలిసి మ్యాక్సిమం మంత్ కూడా రాలేదు, అప్పుడే అయిపోగొట్టేసినాం. ఎందుకంటే ఇక నిద్ర ఆపుకోవాలి, సో ఎక్కువ కాఫీ తాగితే ఎనర్జీలాగా వస్తుందని చెప్పి కాఫీ అప్పుడే అయిపోయింది. ఇదేమో 3 months బ్యాక్ తెచ్చుకున్నా. ఎన్నో 3 months కష్టపడి అయిపోగొడితే మాత్రం అయిపోలేదు. సో ఎందుకని మంచి పనికి వస్తుంది అని చెప్పి స్టిక్కర్ అంతా వీకేసి మంచిగా చేసిన దాన్ని కడిగి. అండ్ యా ఇది ఇక్కడ సైడ్ ఇదంతా. అండ్ మిర్రర్ మాత్రం కంపల్సరీ. అక్కడ మిర్రర్ ఉంది అవసరం లేదు అని అనుకోకండి, మిర్రర్ కంపల్సరీ అవసరం పడుతుంది ఏదో ఒకసారికి, ఎప్పుడో ఒకప్పుడు. అంటే చాలామంది ఒకటేసారి కాలేజ్కి వెళ్ళేటప్పుడు రెడీ అవుతుంటే దట్ మైట్ బి యూస్ఫుల్. సో అది మిర్రర్ అనమాట. అండ్ ఇది మొత్తం టేబుల్. ఇది ఒక బాక్స్ పెట్టుకున్నా నేను. ఇంకొకటి బ్యాగ్ అనమాట. ఈ బాక్స్లో మోస్ట్లీ ఏమవుతుంది అని అంటే ఇప్పుడైతే శానిటరీ ప్యాడ్స్ మాత్రమే ఉన్నాయి. హాస్టల్లో దోబీ ఫెసిలిటీ ఉందన్నమాట. దోబీ వీక్కి 2 వస్తారు, ఒకటి మండే ఒకటి థర్స్డే. ఈ వచ్చే టైంలో ఉన్న బట్టలన్నీ నేను ఆ బాక్స్లో అన్నీ ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటా. సో ఎప్పుడైతే వస్తారో మళ్ళీ ఈ బట్టలన్నీ దాంట్లో పెట్టేసి మిగతా అంతా వచ్చినాయన్నీ మళ్ళీ కింద బెడ్ కింద ఉన్న ఆ బాక్స్లో పెడతా అనమాట. సో అది దోబీకి సంబంధించింది. సో అందుకే ఆ బాక్స్ ఉంటుంది నా దగ్గర. అండ్ ఆల్సో నేను ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ టైప్ ఆఫ్ స్టిక్కర్ ఆర్గనైజర్స్. అంటే మళ్ళీ పీకేయచ్చు ఒకవేళ అవసరం లేదు అని అంటే ఎవరికి తెలియకుండా. దీంట్లో ఎందుకు నాకు ఇదంటే దీంట్లో నేను టిష్యూస్ కానీ ఆర్గనైజింగ్కి సంబంధించింది ఏవైనా వేసుకుంటా. టిష్యూస్ కానీ సాక్స్ కానీ లేకపోతే క్లీనింగ్ క్లోత్స్ కానీ అన్నీ దీంట్లోనే ఉంటాయి. అండ్ ఆల్సో ఇది హాస్టల్కి వచ్చిన స్టార్టింగ్లో నా బట్టలు నేనే ఉతుక్కుంటుండే. సో వాష్రూమ్లో కూర్చొని అంటే మంచిగా ఉతుక్కోవడానికి స్టూల్ తెచ్చుకున్నా, కానీ ఇప్పుడైతే అన్ని దోబికే వేస్తాను నేను. సో అప్పట్లో వాడుతుండే, కానీ ఇప్పుడైతే కొంచెం ఎలివేటెడ్గా ఉంటుంది, ఊడ్చేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి దాని మీద పెట్టి నేను అవి పెడతా. దాంట్లో నేను షాంపూస్ కానీ హ్యాండ్ వాషెస్ కానీ లేకపోతే డిటర్జెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు చూపించినా కదా ప్లేట్స్ అవన్నీ కడుక్కోవడానికి విమ్ లిక్విడ్ అలాంటివన్నీ దాంట్లో ఉంటాయి. అన్నీ ఉంటాయి, విమ్ లిక్విడ్ మళ్ళీ హ్యాండ్ వాష్ అదంతా. అండ్ మనకి ప్రతి రూమ్కి ఇట్లాంటివి 2 ఉంటాయి అన్నమాట, ఇద్దరికి. ఇది నాకు, ఇది నా ఫ్రెండ్కి. సో యా. అండ్ ఇది షూస్ అవన్నీ పెట్టుకోవడానికి నేనే పెట్టుకున్నాను ఇవన్నీ. ఇది టేబుల్. సో ఇది కూడా ప్రతి ఒక్కరు ఒకవేళ మీకు అవసరం అయితే తెచ్చుకోండి. బికాజ్ ఈ టేబుల్ ఎట్లా వస్తుంది అంటే షో. సో ఇది మంచిగా ఉంటుంది పెట్టుకొని చదువుకునేటప్పుడు కానీ ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకునేటప్పుడు కానీ. సో ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఇంకా పోర్టబుల్ కూడా. నేను తీసి ఎప్పుడంటే అప్పుడు వాడతా, పెట్టవచ్చు ఎక్కడంటే అక్కడ. అండ్ ఇవి నేను ఇంటికి వెళ్తున్నా రేపు, సో అన్నీ పెట్టేసుకున్నా. చైర్ మీద ఏమైనా పెట్టుకోవచ్చు. ఇవి హ్యాంగర్స్. యా ఒక సైడ్ నుంచి నా రూమ్ ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం. అది నా ల్యాప్టాప్ చెప్పడం మర్చిపోయినా. సో యా ఇది ఓవరాల్ రూమ్ ఇటు సైడ్ నుంచి. అండ్ చెమటలు ఎందుకు వస్తున్నాయి అంటే నేను ఫ్యాన్ ఆఫ్ చేసి మరీ కూర్చున్నా, మళ్ళీ సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి. సో హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ మళ్ళీ స్నాక్స్ నైట్, సో మొత్తం డిన్నర్. సో మొత్తం 4 meals ఉంటాయన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే 7:30 to 9 వరకు ఉంటుంది. లంచ్ ఏమో 12:10 to 2 వరకు ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత స్నాక్స్ ఏమో 4 to 5 ఉంటాయి. డిన్నర్ ఏమో మళ్ళీ 7:30 to 9 వరకు ఉంటుంది అనమాట. అండ్ మెన్యూ చేంజ్ అవుతూ ఉంటుంది ఒక వీక్కి. మా హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఏదేమైనా కానీ. లంచ్ ఇంకా అవన్నీ ఓకే.
లైక్ యాక్సెప్టబుల్ అనమాట. మరి అంత గలీజ్గా టేస్ట్ అయితే ఉండవు, చాలా మంచిగా ఉంటాయి. కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం టాప్ నాచ్. అండ్ రూమ్కి మాత్రం ప్రతిరోజు ఇద్దరు వచ్చి క్లీన్ చేస్తారు. అండ్ అంటే స్వీప్ చేస్తారు, ఇంకా మాప్ చేస్తారు. అండ్ ఆల్సో వాష్రూమ్స్ కూడా ప్రతిరోజు వచ్చి కడుగుతారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ డస్ట్బిన్స్, బయట రూమ్ బయట డస్ట్బిన్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ అంటే దోబీకి వేయొద్దు, నేనే ఉతుక్కుంటా అంటే బయట యూ కెన్ ఏమంటారు ఆరబెట్టుకోవచ్చు, అవన్నీ చేయవచ్చు. అండ్ అంతే. అండ్ ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి, 2 లైట్స్ ఉంటాయి. మళ్ళీ అవి కూడా క్లీన్ చేస్తారు లైక్ ప్రతి 3 monthsకి. అండ్ అంతే. సో యా, నేను ఇంకా హాస్టల్ ఎసెన్షియల్స్ కూడా చూపిస్తాను మీకు. హాస్టల్లో మార్నింగ్ మిల్క్ ఉంటుంది, టీ ఉంటుంది, ఈవినింగ్ మిల్క్ ఉంటుంది, టీ ఉంటుంది, పక్కన షుగర్ కూడా ఉంటుంది. మీకు అవన్నీ చూపిస్తాను నేను. హాస్టల్కి వస్తుంటే డోలో 650, ఇంకా సిట్రిజన్, ఈ అన్ని వీక్నెస్ టాబ్లెట్స్ అయితే తీసుకోండి. ఈనో, డోలో, సిట్రిజన్, ఇంకా స్టమక్ పెయిన్వి ఇంకేమైనా ఉంటే అవి. అండ్ గ్లూకోన్ డి, హనీ ఏమంటారు అప్పుడప్పుడు తినకుండా వెళ్ళినప్పుడు గ్లూకోన్ డి అండ్ ఆల్ దిస్ విల్ హెల్ప్. అండ్ ఇంకా వామిటింగ్ సెన్సేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటికి ఇవన్నీ చూసుకోండి. అండ్ కెటిల్ ఇఫ్ యూ నీడ్ లైక్ కోల్డ్ హాట్ వాటర్ కోసం మీకు కంపల్సరీ అయితేనే తెచ్చుకోండి, లేకపోతే దెర్ ఇస్ నో నీడ్. అంబ్రెల్లా ఈజ్ అన్ ఎసెన్షియల్ గైస్. అంబ్రెల్లా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వెదర్ ఎట్లుంటుందో అస్సలు అర్థం కాదు. అండ్ స్పేర్ పెన్స్, అదొక బ్యాగ్ ఎన్ని సామాన్లు ఉన్నాయంటే ఇక. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కటి అన్నీ ఆర్గనైజ్ దోబీకి వేసేటప్పుడు కానీ అన్నీ చూసుకోవాలి, ఎన్ని వేస్తున్నాము ఎన్ని అవుతున్నాయి అని చెప్పి. అండ్ సో హాస్టల్కి వస్తున్నారు అని అంటే పికిల్స్ మాత్రం మర్చిపోకండి. నేను అట్లా ఎందుకు పెట్టుకున్నా అంటే నూనె జారిపోతుంది, నూనె ఊరికే కారుతుంది అని చెప్పి టిష్యూ పేపర్ మీద పెట్టుకున్నా. బాడీ లోషన్, స్కిన్ కేర్ అలాంటివి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకేముంది, బెడ్షీట్స్, పిల్లోకి కవర్స్ అండ్ 2 sets తెచ్చుకోండి. బికాజ్ అట్లనే వేసుకుంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ యూ, బెడ్ బగ్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ షాంపూస్, సోప్స్, మళ్ళీ 2 buckets ఉండాలి, ఒకటి చిన్న బకెట్, ఒకటి పెద్ద బకెట్. గైస్ హాస్టల్లో ఉంటున్నారు అండ్ అంటే మీరు ఏదో ఫ్రీగా ఉండట్లేదు హాస్టల్లో, పేరెంట్స్ ఫీజు కడితేనే ఉంటున్నారు. సో మేక్ ష్యూర్ ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటే యూ ఆన్సర్ రైట్ అండ్ దెన్ అండ్ దేర్, ఓకేనా? అట్లా మాట్లాడే ఛాన్స్ మీరు ఇవ్వద్దు ఎవరికి. అండ్ ఒకవేళ మీ తప్పు లేకపోతే మేక్ షూర్ యూ గివ్ ఇట్ బ్యాక్. అండ్ ఒకవేళ మీ రూమ్మేట్స్ కానీ నచ్చకపోతే కానీ అట్లా ఏమైనా ఉంటే వెళ్ళి చెప్పండి టు ద రెస్పెక్టివ్ అథారిటీస్. అండ్ ఆల్సో ప్రతి ఒక్క చిన్న విషయం పేరెంట్స్కి చెప్పకండి. పొద్దు అంటున్నా అంటే మనం ఇక్కడ చిన్నది ఆ విషయం ఒక 20 minutesలో మనం మర్చిపోతాము, కానీ వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకొని రోజంతా భయపడుతూనే ఉంటారు, ఏమవుతుంది అని చెప్పి. మేక్ షూర్ ఒకవేళ ఏదైనా చెప్తున్నారు అని అంటే అది ఇంపార్టెంట్ అట్లాంటిది ఏదైనా అయితేనే చెప్పండి. అండ్ ఒకవేళ చెప్పాలి అని అంటే ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత చెప్పండి. ప్రతి ఒక్కటి చెప్పి డోంట్ మేక్ దెమ్ స్ట్రెస్ అవుట్. హాస్టల్ మాకు వచ్చి 10 monthsకి అండ్ 10 monthsకి హాస్టల్ ఫీజు వచ్చి 1,15,000 అండ్ దీంట్లో దోబీ ఫీజు కూడా ఇంక్లూడెడ్, దట్ ఈస్ 3,500. అండ్ అంతే. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే టెల్ మీ, ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై ఇన్ ద కామెంట్స్. అంతే, బాయ్. అండ్ హాస్టల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ఎందుకంటే నాకు ఫస్ట్ ఉన్న రూమ్మేట్స్ కంటే ఇప్పుడున్న రూమ్మేట్స్ ఆర్ ఎంత ఇష్టం అంటే నాకు దే హ్యావ్ బికమ్ మై ఫ్యామిలీ. ఇప్పుడు చాలా మంచిగా ట్రీట్ చేస్తారు అందరూ. నేను నా ఫ్రెండ్ అంటే నేను నా క్లాస్మేట్ ఇంకా సేమ్ ఇయర్ బ్యాచ్మేట్స్ అందరం 3 ఉంటాం, ఇంకొక అక్క సీనియర్ అక్క, అందరూ చాలా మంచి వాళ్ళు. అండ్ నాకు మా మమ్మీ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది దట్ ఫైనల్గా నాకు మంచి రూమ్మేట్స్ దొరికారు అని చెప్పి. అండ్ షూర్ యూ ట్రీట్ యువర్ పేరెంట్స్ వెరీ అచ్చేసే. అండ్ సో యా, ఈ రూమ్ని నేను ఎన్నో రోజుల నుంచి షూట్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. ఇది మీకు ఇన్ఫర్మేటివే కానీ ఇది నా మెమరీ అనమాట. ఈ రూమ్ మాకు మళ్ళీ దొరకదో తెలియదు, ఎందుకంటే ప్రతి 10 months తర్వాత మాకు బుకింగ్ ఉంటుంది అండ్ వీ హ్యావ్ టు బుక్ మళ్ళీ అదే రూమ్. ఒకవేళ కరెక్ట్ టైంకి బుక్ చేయకపోతే పోతుంది అనమాట. అండ్ వేరే రూమ్ మనకి అలోకేట్ అవుతుంది, మనం బుక్ చేసుకోవాలి. అండ్ సో ఈ రూమ్ మాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం ఈ రూమ్. అండ్ యా, అండ్ మీకు హాస్టల్ ఎసెన్షియల్స్ కూడా చూపించిన నేను.
ఏమేమి తెచ్చుకోవాలి ఏంది అనేవి. మెడిసిన్స్ అయితే మర్చిపోకండి. ఆల్సో బుక్స్, పెన్స్ అలాంటివి ఏమి ముందే తెచ్చుకోండి. ఇక్కడ ఉంటాయి తీసుకుందామని అనుకోకండి, చాలా కాస్ట్ ఉంటాయి బికాస్ ఇట్ ఈస్ అవుట్స్కట్స్. అండ్ ఆల్సో యా అంతే. సో హోప్ యూ హ్యావ్ అ గుడ్ ఇంజనీరింగ్ డేస్ అండ్ చాలా ఎంజాయ్ చేయండి కాలేజ్లో, హాస్టల్లో. అండ్ యా, మా రూమ్మేట్స్ ఎవరైనా వీడియో చూస్తే ఐ లవ్ యూ గైస్, బాయ్. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఐ లవ్ యూ సో మచ్. మా రసజ్ఞ గారి తెలివి ఇది ఏమంటారు, లాక్ లేదు, ఎట్లయినా దాంట్లో ఇంపార్టెంట్ ఏం లేదు, ఇట్లా పెట్టి పోతే తెలుస్తుంది వాళ్ళకి అని చెప్పి పెట్టిపోయింది. అసలు తోపు మా రసజ్ఞ. హాస్టల్లో బట్టలు తప్పే ఉండే బయట. సో మేము తినడానికి వెళ్తున్నాం. ఈరోజు ఇడ్లీ. రసజ్ఞ ఎన్ని గంటలు అనుకున్నావు? రాత్రి ఎప్పుడు అనుకున్నావు? 2:30. ఎప్పుడు లేచినావు? 6:30. ఈరోజు దాని లాస్ట్ ఎగ్జామ్, అది ఇంటికి పోతుంది మంచిగా. ఇది మా మెస్ అన్నమాట. అక్కడ మనకి ఫుడ్ సర్వ్ చేస్తారు. అండ్ దేర్ వీ హ్యావ్ టీ అండ్ కాఫీ. పక్కనే ఆంటీ పక్కనే చక్కెర ఇంకా సాల్ట్ ఉంటుంది అనమాట, షుగర్ అండ్ సాల్ట్. దట్ ఈస్ అవర్ కిచెన్. అక్కడ ప్లేట్స్ డిపాజిట్ చేస్తాం. ఇక్కడ అంత డైనింగ్ ఏరియా అండ్ అది హ్యాండ్ వాష్ ఏరియా. ఇది కూడా డైనింగ్ ఏరియా, ఇది కూడా డైనింగ్ ఏరియా అండ్ అది హ్యాండ్ వాష్ ఏరియా. అండ్ అక్కడ ఇంకా ఇక్కడ వాటర్ ఉంటాయి. ఇదేమో నార్మల్ వాటర్, అదేమో కోల్డ్ వాటర్. మనకి ప్లేట్స్ వీళ్ళే ఇస్తారు. లైక్ వీకెండ్ అంటే మనం తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి తీసుకుంటే యూ హ్యావ్ టు కీప్ ఇట్ దేర్ తిన్న తర్వాత. ఇది ఒక సైడ్ వెళ్ళడానికి, ఇది మళ్ళీ మెస్. ఈ డోర్స్ ఇప్పుడు క్లోజ్ ఉంటాయి. ఇది లిఫ్ట్, 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది మా ఓపెన్ జిమ్ అనమాట. ఇది మేము అస్సలు వాడం, జస్ట్ షోక్ ఉంటుంది ఇక్కడ. ఏదో కొంతమంది